హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఆనియన్ రైస్. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. 10 మినిట్స్లో అయిపోయే ఆనియన్ రైస్. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. ఇప్పుడు చూసేద్దామా. ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేద్దామండి. అలాగ వేసిన తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తున్నాను. అవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించాలండి. ఎందుకు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయిస్తేనే టేస్ట్ ఉంటుందండి. అందుకే ఫ్రైడ్ ఆనియన్స్ లాగే వేయించాలి. వేయించిన తర్వాత నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలండి. వేయించిన తర్వాత దాంట్లోకి అలాగండి వేయించుకున్నాం కదా, ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేగాయి, పచ్చిమిర్చి వేగాయి. వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది బాగా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత కాస్త పసుపు వేద్దామండి, చిటికెడంతా. అలాగ వేసుకొని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. వేగిన తర్వాత పసుపు వేయండి. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను. అది ఆయిల్లోనే వేగాలండి. బాగా వేయించండి. ఒక 2 సెకండ్స్ వేయించండి. తర్వాత మళ్ళీ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. వేయించండి. అలాగ వేయించాం కదా, వేయించినాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేద్దామండి. దాంట్లోకి పుదీనా ఉంటే పుదీనా అయినా వేయచ్చు. నేను పుదీనా లేదని చెప్పి కర్రీ లీవ్స్ వేసాను. గుప్పెడంత వేయండి, బాగుంటుందండి పుదీనా వేసినా కూడా. మీకు నచ్చకుంటే వేయొద్దండి. నేను ఒక రైస్ బౌల్ తీసుకుంటున్నానండి. రైస్ బౌల్కి సరిపోతుందండి ఈ క్వాంటిటీ. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే డబల్ తీసుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ తీసుకోండి. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి ఆనియన్ రైస్. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ తీసుకొని చేయండి, సరేనా? నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.